ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పుష్కరిణి జలాల్లో దేవేరి సమేత గోవిందరాజస్వామి విహారం. తిరుపతిలో వార్షిక తెప్పోత్సవాలు పరిసమాప్తం. తిరుపతిలో ఘనంగా అదివో అల్లదివో కార్యక్రమం. తరిగొండ వెంగమాంబ రచనలతో స్వరపరిచిన ఆడియో సీడీ ఆవిష్కరణ. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో అభిషేకోత్సవం. శ్రీ వేణుగోపాలునికి నీరాజనాలు సమర్పించిన భక్తులు. భద్రాచలంలో మాఘ పౌర్ణమి శుభవేళ సహస్ర కలశాభిషేకం. పవిత్ర గోదావరి నదిలో పుణ్యజలాల సేకరణ. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ పుణ్యధామంగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 23వ తేదీ వరకు 7 రోజుల పాటు తెప్పోత్సవాలను ఆహ్లాదభరితంగా నిర్వహించారు. తెప్పోత్సవాలలో చివరి రోజున శుక్రవారం సాయంత్రం సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో రమణీయ శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని చక్కటి విద్యుత్ దీప అలంకరణలతో తీర్చిదిద్దిన తెప్పలపై వేంచేపు చేశారు. మేళతాళాలు, బాజా భజంత్రీలకు భక్తుల గోవిందనామ స్మరణలు తోడవగా తెప్పోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. భవతు నస్తనోః సోమో అధిబ్రవీతు నాదితిః శర్మ యచ్చతు ఆదంఘంతి సాన్వేషాం జఘనాదం ఉపజిఘ్రతే అశ్వాజని ప్రచేతసో. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహించిన అదివో అల్లదివో కార్యక్రమం ఘనంగా ముగిసింది. చివరి రోజున శుక్రవారం తరిగొండ వెంగమాంబ రచనలతో స్వరపరిచిన సంకీర్తనల ఆడియో సీడీని ఆవిష్కరించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తన రచనలతో సేవించి తరించిన పరమ భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ఈ భక్తాగ్రేసరురాలి భక్తి ప్రపత్తులకు చిహ్నంగా తిరుమల శ్రీవారికి ముత్యాల హారతిని సమర్పించే కార్యక్రమాన్ని టీటీడీ విశేషంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తరిగొండ వెంగమాంబ రచించిన కీర్తనలను జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో అదివో అల్లదివో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చివరి రోజైన శుక్రవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన అదివో అల్లదివో కార్యక్రమానికి ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ సాయి కృష్ణ యాచంద్ర, ప్రముఖ గాయకులు సాయి చరణ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 17 మంది గాయని గాయకులు పాల్గొని తరిగొండ వెంగమాంబ కీర్తనలను ఆలపించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇక శుక్రవారం మధ్యాహ్నం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ, తృతీయ, దశమ స్కంధాల నుండి సేకరించిన 8 సంకీర్తనల ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ భూమన్, ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ సాయి కృష్ణ యాచంద్ర ఆడియో సీడీలను ఆవిష్కరించి ఆర్థిక సహకారం అందించిన గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త రామ్కు సీడీలను అందజేశారు. ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ భూమన్ మాట్లాడుతూ,
తరిగొండ వెంగమాంబ రచనలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రాచుర్యం కల్పించడానికి డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల తరిగొండ వెంగమాంబ ఎంత అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులను ప్రదర్శించిందో, తరిగొండ వెంగమాంబ అంటే అంతకు మించిన భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తున్నటువంటి వ్యక్తి సాయికృష్ణ యాచంద్ర గారు. సాయికృష్ణ యాచంద్ర గారు ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి. వారికి సంగీతం అన్నా సాహిత్యం అన్నా చాలా చాలా ప్రీతి, ఇష్టం. గేయదారులో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా పెద్ద ప్రఖ్యాతిని పొందినటువంటి వ్యక్తి సాయికృష్ణ యాచంద్ర గారు. మీ అందరికీ తెలుసు, మన దేవాలయం తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి తరువాతనే మూసివేయబడతాయి తలుపులు. అంత ప్రఖ్యాతిగాంచినటువంటి తరిగొండ వెంగమాంబ ఏమి రాసింది, ఆ రాసినటువంటి కీర్తనలన్నింటినీ వెలుగులోకి తీసుకురావాలని మొదటి నుంచి తపన పడుతున్నటువంటి వ్యక్తి డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారు. వారు జీవన గానం అనేటువంటి సీడీ తీసుకొచ్చిన తర్వాతనే తిరుమల తిరుపతి దేవస్థానంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఒకటి ప్రారంభం కావటం, దాని ప్రారంభ సంచాలకుడిగా నేను ఉండిన రోజుల్లో వారి సారథ్యంలో అనేక సంకీర్తనలను మేము వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అనంతరం ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర మాట్లాడుతూ, తిరుమల శ్రీవారిని తన రచనల ద్వారా కీర్తించిన తరిగొండ వెంగమాంబ రచనల్లోని సారాంశాన్ని భక్తులకు అందించడమే తన కర్తవ్యమని తెలిపారు. తరిగొండ వెంగమాంబ గారు రచించిన శ్రీ భాగవతం నుండి కొన్ని ఖండికలు స్వీకరించి దాన్ని స్వరబద్ధం చేసి మనం భూమన్ గారికి సమర్పిస్తున్నాం. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమర్పిస్తున్నాం. ఈ సీడీ చేయటం కోసం ఎంతో శ్రమపడి వారు సహృదయంతో, దాతృత్వంతో శ్రీ రాము గారు ఈ ప్రణాళికకి వారు అన్ని సహాయాలు మనకు అందించారు. వారికి ఈ వేదిక నుంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా దాన్ని శిరోధార్యంగా స్వీకరించి వినయంతో, విధేయతతో, వినమ్రతతో 8 ఖండికలు స్వీకరించి దాన్ని స్వరబద్ధం చేసి ప్రముఖ గాయనీ గాయకుల చేత పాడించి ఈరోజు పెన్ డ్రైవ్ రూపంగా, సీడీ రూపంగా తయారు చేయటం జరిగింది. ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ భూమన్ 3 రోజుల పాటు తరిగొండ వెంగమాంబ సంకీర్తనలను ఆలపించిన గాయనీ గాయకులు పవన్ చరణ్, సాయి చరణ్, లోకేశ్వర్, హరిణితో పాటు ఆర్థిక సహకారం అందించిన రామ్లను ఎస్వీబీసీ చైర్మన్ ఘనంగా సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నైకి చెందిన సాహితీవేత్త శోభారాజ్ తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మ వ్యాప్తి, శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని దశదిశలా వ్యాపింపజేసేలా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా తమ పాలక మండలి పనిచేస్తుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టీకరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం పేరేడ్ మైదానంలో శుక్రవారం రాత్రి టీటీడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా 2వసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమం వైభవపేతంగా సాగింది. ముందుగా పలు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ, భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండలి ఉద్యోగుల సంక్షేమానికి చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, దేవదేవుడి సన్నిధిలో నిరంతరం భక్తులకు అమూల్యమైన సేవలు అందిస్తున్న ఉద్యోగుల కుటుంబాలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించేలా తమ పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటోందని తెలియజేశారు. తృప్తి, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా కలగలిపిన సందర్భం ఇది. నేను చాలా సమావేశాలని చూసిన వాడిని, అనేక సత్కారాలను అందుకున్న వాడిని కూడా. కానీ మనసుకు అత్యంత ఆనందం కలిగించినటువంటి సందర్భం
అమృత గడియ ఇదేనని అనుకుంటున్నాను నేను. భగవంతుని కృపా కటాక్షాల వలన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వలన మళ్ళీ రెండవసారిగా పాలక మండలి అధ్యక్షునిగా అయిన తర్వాత నా చేత ఈ పనులు చేయిస్తున్నటువంటి ఆ పరంధామునికి ఎన్ని పాద నమస్కారాలు చేసినా తృప్తి లేదు. అనంతరం టీటీడీలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో వేణుగోపాలునికి అభిషేకం జరిగింది. శుక్రవారం ఉదయం అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశారాధన, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తికి పాలు, పెరుగు, పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవలు నిర్వహించారు. ఆపై పుష్పమాలలు, తులసీమాలలను అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు వేణుగోపాలుని అభిషేక సేవలో పాల్గొని గోమాతలను భక్తిగా పూజించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో మాఘ పౌర్ణమి పర్వదినాన సహస్ర కలశాభిషేక మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు పరమపావన గోదావరి నదిలో పుణ్యజలాలను సేకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తీర్థ బిందెను ఆలయానికి తీసుకొచ్చారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో ఇరుముడుల సమర్పణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రాతకాలమే శ్రీ గోపయ్య స్వామికి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై మున్నేటి తీరంలో హోమగుండాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తిరుపతమ్మ దీక్ష స్వీకరించిన భక్తులు దీక్ష విరమణ సందర్భంగా ఇరుముడులతో వేలాదిగా ఆలయానికి తరలివచ్చారు. ఇరుముడులు సమర్పించి దీక్ష విరమించి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఓరుగల్లు వాసుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం శిశిర నవరాత్రి మహోత్సవాలతో శోభిల్లింది. వరంగల్లోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన శిశిర నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున సౌభాగ్యదాయిని శ్రీ రాజరాజేశ్వరీదేవికి 1,00,000 గాజుల అలంకరణ చేశారు. వర్ణశోభిత గాజుల అలంకరణలో మంగళప్రదంగా అనుగ్రహించిన రాజరాజేశ్వరి దేవిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. గుంటూరు అరండల్పేటలో కొలువైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ గోపుర శిఖర కలశానికి కుంభాభిషేక కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర జలాలతో మంగళ వాయిద్యాల నడుమ గోపుర శిఖర కలశానికి కుంభాభిషేకం జరిపి ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ ఆవరణలో చూడ చక్కగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసిన అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సోమసుందరేశ్వరుని కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని బసవేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ అష్ట కాలభైరవ స్వామి ఉపాలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై శ్రీ వినాయక స్వామి విగ్రహం, అష్ట కాలభైరవ స్వామి విగ్రహాలకు శయనాది వాసాన్ని జరిపారు. ఆపై యాగక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సింహ విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది.
ముందుగా అర్చకులు ఆలయ ఆవరణలో పలు విశేష కార్యక్రమాలను జరిపి హోమాలను నిర్వహించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో అమ్మవారికి సుందర శోభితంగా అలంకరణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై సింహ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో శ్రీ అభయాంజనేయ స్వామివారి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. వాటంబేడు బ్రదర్స్ ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కడప జిల్లా సీకే దిన్నె మండలం చింత కొమ్మదినే గ్రామదేవత గంగమ్మ తల్లికి అభిషేకం వేడుకగా జరిగింది. మాఘమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వెండి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరణ చేసి కుంకుమార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. సికింద్రాబాద్లోని శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా ఆలయ ఆవరణలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, నవగ్రహ పూజలు జరిపారు. ఆపై సంకల్ప పూజలు నిర్వహించి సుబ్రహ్మణ్య హోమం నిర్వహించారు. తర్వాత ఉపాలయంలో నాగదేవతను ప్రతిష్ఠ చేసి పూలమాలలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నాగశిలలను ప్రతిష్ఠ చేసి క్షీరాభిషేకం జరిపారు. ఆపై సకల దేవత స్వరూపం గోవుమాతల్లి నాగశిలల ప్రదక్షిణ నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గూడూరులో శ్రీ అంగాళ పరమేశ్వరి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ పుణ్య ప్రదేశంలో 7 నెలల క్రిందట అమ్మవారి విగ్రహం బయల్పడడంతో గ్రామస్తులు, దాతలు నూతనంగా ఆలయాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. ఈ సందర్భంగా కలశాన్ని, అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం గణపతి పూజ, సంకల్ప పూజలతో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.